మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లో నౌషేరా సెక్టార్లలో కాల్పులకు తెగబడ్డాయి పాక్ దళాలు. రాత్రి నుంచి పదే పదే గుండ్ల వర్షం కురిపించింది. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు ధీటుగా జవాబిచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పెట్టరేగిపోయారు. హంద్వారాలో తూటిగుండ్ వద్ద పోలీసు వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పాంపూర్, జకురా, తూటిగుండ్ 4 రోజుల వ్యవధిలో 3 ఉగ్ర దాడులు. సర్జికల్ దాడుల తర్వాత భారత్పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ఉగ్రవాదులు భారీ విధ్వంసాలకు విఫలయత్నం చేస్తున్నారు. వరుస దాడులకు తెగపడుతున్నారు. సైనికుల కాన్వాయ్ల లక్ష్యంగా కాల్పులకు దిగుతూ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. జకురా, తూటిగుండ్ దాడులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. శనివారం రాత్రి హంద్వారా జిల్లాలోని తూట్గుండ్ వద్ద ఆర్మీ వాహనంపై కాల్పులకు దిగారు టెర్రరిస్టులు. వెంటనే తేరుకున్న జవాన్లు గట్టిగా బదిలించారు. ఈ దాడి నుంచి జవాన్లు సురక్షితంగా తప్పించుకున్నారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు. అటు శుక్రవారం శ్రీనగర్ శివారు జకురా ప్రాంతంలో ఎస్ఎస్పీ జవాన్ల కాన్వాయ్ లక్ష్యంగా మెరుపు దాడికి దిగారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఓ జవాను, ఓ పోలీసు మరణించారు. మరో 7 గాయపడ్డారు. 4 రోజుల క్రితం పాంపూర్లోని ఓ బిల్డింగ్ లో నక్కి కాల్పులకు పాల్పడ్డారు ముష్కర్లు. 3 రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్ లో సైన్యం వారిని మట్టుపెట్టింది. వరుసగా జరుగుతున్న దాడులతో ఆర్మీ అప్రమత్తమైంది. కీలక ప్రాంతాల్లో మరిన్ని బలగాల్ని మోహరించారు. అటు పారిపోయిన ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.